అందరికీ నమస్కారం. నేను ఈరోజు రివ్యూ చేయబోతున్న సాంగ్ 'నువ్వొస్తావా' మూవీ నుంచి 'రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే' సాంగ్. ఈ సాంగ్ మ్యూజిక్ చేసింది ఎస్ఏ రాజ్ కుమార్ గారు, లిరిక్స్ ఇచ్చింది చంద్రబోస్ గారు, సాంగ్ పాడింది శంకర్ మహాదేవన్ గారు. అయితే ఇందులో ఎవరికి ఎక్కువ క్రెడిట్ ఇస్తారా అంటే డెఫినెట్గా తప్పకుండా నేను చంద్రబోస్ గారికి ఇస్తా. ఎందుకంటే ఆయన డబ్బు అనేది ఒక వ్యక్తి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, అలాగే ఒక సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, అలాగే డబ్బున్న వ్యక్తికి సమాజం ఎలాంటి ప్రయారిటీ ఇస్తుంది, అలాగే డబ్బున్న వ్యక్తి సమాజంలో ఏ విధంగా బిహేవ్ చేస్తాడు. ఇక్కడ చూడండి అన్నీ కూడా ఈ సాంగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి క్లియర్గా చాలా చక్కగా వివరణ ఇచ్చారు. కాబట్టి ఈ సాంగ్ క్రెడిట్ ఆయనకే ఇస్తా, చంద్రబోస్ గారికి ఇస్తున్నాను. మరి మీరు ఎవరికి ఇస్తారన్నది మొత్తం రివ్యూ అయిన తర్వాత మీరే చెప్పండి. డబ్బు 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 ప్రతిదానికి కూడా డబ్బే అనేది ఫస్ట్ స్టార్టింగ్ బలువలోనే చెప్పడం జరుగుతుంది. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. రైలు బండిని పచ్చ జెండా నడిపితే బ్రతుకు బండిని పచ్చ నోటు నడుపుతుంది. మంచిగా తల 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 మరిసే నోటు తీర్చిన లోటు, పిల్లలాడే నోటు పెంచిన వేటు. తలతల మరిసే నోటు మన లోటుని తీరుస్తుంది, అలాగే పిల్లలాడే ఈ నోటు మన వెయిట్ని కూడా పెంచుతుంది. అరే బోల్ మేరే బాయ్ ఈ మాటకి జై, అరే బోల్ మేరే బాయ్ ఈ నోటికి జై. ఇలాంటి ఈ నోటికి జై కొట్టండి, అలాగే ఈ మాటకి జై కొట్టండి అని ఇక్కడ వరకు పల్లవి చెబితే చరణంలో చాలా చక్కగా డబ్బుంటే సుబ్బుగాడిని సుబ్బారావు గారు అంటారు. అరే డబ్బుంటే సుబ్బుగాడిని సుబ్బారావు గారు అంటారు. ధనముంటే అప్పలమ్మని అప్సరసని పొగిడేస్తారు. క్యాసే ఉంటే నోటికి విలువ వస్తుంది, నోటే ఉంటే మాటకు బలం వస్తుంది. బైక్ ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది, నీకు సైకిల్ ఉంటే ఆ పిల్లే సైడ్ అయిపోతుంది. బైక్ ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది, నీకు సైకిల్ ఉంటే ఆ పిల్లే సైడ్ అయిపోతుంది. అసలు చాలా చక్కగా ఏంటి, డబ్బుంటే సుబ్బుగాడిని సుబ్బారావు గారు అంటారట. ఆయన ఎలా నడుచొలిపోతూ ఉంటే సుబ్బారావు గారు తిన్నారా, సుబ్బారావు గారు అందరూ మంచిగా ఉన్నారా, కావాలని కలుగు చేసుకొని మరి మాట్లాడుతుంటారు డబ్బున్న వ్యక్తితో. అయితే ఇది సమాజం ఎలా ఉంటుంది అని చెప్పేసి. అలాగే ధనముంటే అప్పలమ్మని అప్సరసని పొగిడేస్తారు. ధనముంటే అప్పలమ్మని అప్సరసలాగా ఉన్నారండి మీరు. ఎలా ఉన్నా ఎంత అంతహీనకరంగా ఉన్నా సరే అప్సరసలాగా ఉన్నారు. అసలు పైనుంచి ఊడిపడ్డారేమో, ఏవేవో పొగళ్ళతో పొగుడుతారు. క్యాసే ఉంటే ఫేస్కు విలువ వస్తుంది. క్యాష్ ఉంటేనే మన ఫేస్కి విలువట, నోటు ఉంటేనే మన మాటకు బలవట. ఏంటి, నోటు ఉన్న వాళ్ళ మాటలో కొంచెం అహంకారం కూడా ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేయండి మీరు. బైక్ ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది, నీకు బైక్ ఉంటేనే అమ్మాయి బీటీ వేసేది అనేది ఎప్పుడు ట్రెండ్? అది 2000లో వచ్చిన మూవీ కాబట్టి అప్పట్లో బైక్ ఉంటే బీటీ వేసేవారని చెప్పడం జరిగింది. అదే సైకిల్ ఉంటే సంబంధం లేనట్లుగా చూసేవారు, అదే బైక్ ఉంటే బీట్ కొట్టేవారు అనేది చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటి, కారు ఉంటేనే బీట్ వేస్తారు, అదే బైక్ ఉంటే సంబంధం లేదన్నట్లు చూస్తారు. ఈ చరణం ఎలా చెప్తుందంటే రెండో చరణం ఇంకా మంచిగా, ఏ భాష తెలియని డబ్బు అబద్ధాన్ని పలికిస్తోంది. అరెరెరెరే ఏ భాష తెలియని డబ్బు అబద్ధాన్ని పలికిస్తోంది. ఏ పార్టీకి చెందని డబ్బు ప్రభుత్వాన్ని పడగొడుతోంది. డాలర్లైనా రష్యన్ రూబుల్లైనా డబ్బుంటేనే మనిషికి కానాపీనా. చేతి నిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో, నీకు ఊరి నిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో. చేతి నిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో, నీకు ఊరి నిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. ఇక్కడ చూడు ఎంత చక్కగా వివరణ ఇవ్వడం జరిగిందంటే, ఏ భాష తెలియని ఈ డబ్బు అబద్ధాన్ని పలికిస్తుంది. ఎలాంటి వ్యక్తినైనా సరే అబద్ధాన్ని పలికిస్తుంది. నిజం, అవునా కదా? అలాగే ఏ పార్టీకి చెందని ఈ డబ్బు
ప్రభుత్వాలు ఉంటాయి, రాజకీయ పార్టీలు ఉంటాయి. ఏ పార్టీకి చెందదు డబ్బు. ఆ పార్టీ దగ్గర ఉంటుంది, ఈ పార్టీ. కానీ ఎలాంటి పార్టీనైనా పడగొడుతుంది. వాస్తవమా సమాజం మీద చూపించే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది కూడా చెప్తున్నారు ఇక్కడ. డాలర్లైనా, రష్యన్ రూబల్ అయినా, డాలర్లు, అమెరికన్ డాలర్లు కావచ్చు, రష్యా రూబల్ కావచ్చు, ఏదైనా సరే మనిషికి కానాపైనా ఇదే డబ్బే. చేతి నిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో, చేతి నిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో, నీకు ఊరి నిండా చుట్టాలే. మన దగ్గర చేతి నిండా సొమ్ము ఉంటేనే మనకి ఊరి నిండా చుట్టాలు ఉంటారు. అంటే ఒక వ్యక్తి గురించి మనం చాలా, ఎవరైనా అరే నువ్వు ఎవరి తాలూకా అంటే నా తల్లిదండ్రుల గురించో లేకపోతే నా అన్నదమ్ముల గురించి చెప్పుకోరు. నేను పలానా వ్యక్తి తాలూకా. ఆ ఊర్లో ఎవరైనా బాగా బలిసినోడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి పేరు చెప్పుకుంటాం. ఇక్కడ ఎవరు ఎగ్జామ్షన్ కాదు, నేనైనా సరే. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి చెప్పుకుంటే క్రెడిబిలిటీ వస్తుందని. ఏదో దూరపు చుట్టం ఉన్నా సరే అతను ఎవరో కాదు, మా పెద్దమ్మ కొడుకే. పెద్దమ్మ అంటే వాళ్ళ తాతలు ఎవరో తాలూకా ఉంటారు, రిలేటివ్ అయి ఉంటారు. వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం. కానీ నేను పలానా సన్ ఆఫ్ కృష్ణ అని చెప్పి చెప్పుకోము, తండ్రి కృష్ణ అని చెప్పుకోము. ఇలా డబ్బు అనేది ఎలాంటి ప్రభావం చూపిస్తుందని చక్కగా వివరించినటువంటి చంద్రబోస్ గారికే నేను క్రెడిట్ మొత్తం ఇస్తాను. మరి మీరు ఎవరికి ఇస్తారన్నది కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.